తను తన బాల్యాన్ని ఇక్కడే ఎంతో సంతోషంగా గడిపాడు. ఈ ఊరి ప్రజల్ని ఎంతో రంజింపజేశాడు. ఈ ఊరిని నందనవనంగా మార్చేశాడు. తన ఆటపాటలతో స్నేహితుల్ని సంతోషపరిచేవాడు. తన పాదముద్రలను అడవి తల్లికి వదిలేసి వెళ్ళిపోయాడు. అవి ఇప్పటికీ గుర్తులుగా నిలిచిపోయాయి. ఈ నందనవనంలో అందమైన ఇళ్ళు, అందమైన చెట్లు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ యమునా నదీ తీరాన్నే ఉన్నాయి. తన మహిమలను అందరికీ తెలియజేయడానికే భారతదేశంలో లిఖించబడిన గ్రంథమే ఆయన చరిత్ర గురించి తెలియజేస్తుంది. ఆ విధంగా తెలియజేసే గ్రంథం పేరే మహాభాగవతం. ఈ కథను విన్న వాళ్ళ మనస్సుల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయనే చిలిపి కృష్ణుడు, ఈ బృందావనానికి ముద్దుల పుత్రుడు. లిటిల్ కృష్ణ విరామం.